ఈ రెనాల్డ్స్ పెన్ గుర్తుందా? 1980 తర్వాత భారతదేశంలోకి ఎంటర్ అయ్యి ఇది క్రియేట్ చేసిన ప్రపంచం అంతా ఇంత కాదు. 1980 కంటే ముందు పుట్టిన వాళ్ళు ఒకలాంటి దిక్కుమాలిన బాల్ పెన్తో రాసేవాళ్ళు. అది ఒక పట్టాన రాసి చావదు. ఐ మీద చొక్క పెడితే ఏమీ కనపడేది కాదు. బొట్టు బిళ్ళలు పెట్టేవాళ్ళు. రీఫ్లు ఆగిపోతే తీసి అగ్గిపుల్ల వెలిగించి వేడి చేసేవాళ్ళు. ఉఫ్ అని ఊదుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఒక్కసారి 1985 తర్వాత రెనాల్డ్స్ యుఎస్లో పుట్టి చెన్నైలో ఈ కంపెనీ పెట్టిన తర్వాత 10-15 సంవత్సరాలు ఇది అద్భుతమైన 045 రెనాల్డ్స్ కార్బ్యూర్ పెన్. 045 ఎందుకుందో తెలుసా? 1945లో పుట్టింది ఇది. అంటే దాదాపుగా 80 సంవత్సరాల క్రితం అమెరికాలో పుట్టిన ఈ పెన్ను ఇండియాకి రావడానికి 40 సంవత్సరాలు పట్టింది. ఏ స్కూల్లో చూసినా, ఏ ఆఫీస్లో చూసినా ఇదే పెన్ కనపడేది. కొత్త పెన్ కొన్నప్పటి నుంచి రీఫిల్ అయిపోయే వరకు ఒకే విధంగా రాయడం దీంట్లో స్పెషాలిటీగా ఉండేది. 10-15 సంవత్సరాల తర్వాత వేరే కంపెనీలు పుట్టుకొచ్చాయి. అంటే మన జీవితంలో మనం సాధించే సక్సెస్ కూడా రెనాల్డ్స్ పెన్ లాగా ఎక్కువ కాలం నిలిచిపోయేలాగా ఉండాలి. కొన్ని ఆవిష్కరణలు చూడండి, అలా వస్తాయి, మళ్ళీ కొత్త వచ్చేస్తూ ఉంటాయి, వాటిని అధిగమించేస్తూ ఉంటాయి. కానీ ఈ రెనాల్డ్ పెన్ ఎంతో కాలం, ఇంకా చెప్పాలంటే ఇప్పటికీ ఆ తరం వాళ్ళ మనసు దోచుకున్న ఒక అద్భుతమైన పెన్. ఈ పెన్తో మీకున్న అనుబంధం ఏంటో కామెంట్ చేస్తారా?